నా వయసోళ్ళు ఎవరు పుట్టక ముందు ఎప్పుడో మా తాతల కాలం నాడు జరిగింది ఒక అణు విధ్వంసం. రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటిది. జపాన్లోని హిరోషిమా నాగసాకి నగరాల మీద అమెరికా వేసినటువంటి అణుబాంబులు. ఆ తర్వాత నుంచి ఆగిపోయింది. ప్రపంచమంతా అణ్వస్త్రాలకు దూరం అవ్వాలనుకుంది. కానీ అమెరికా రష్యాల పెత్తనాన్ని భరించలేక అణ్వస్త్రాలు మన దగ్గర లేకపోతే మనల్ని అసలు దేశంగానే గుర్తించమని భావించాక కొన్ని దేశాలు అణ్వస్త్రాలు సొంతగా తయారు చేసుకుని ఎవడి సహకారం లేకుండా తయారు చేసుకుని అణ్వస్త్ర దేశంగా మారిన దాంట్లో భారత్ కూడా ఒకటి. ఇప్పుడు ఈ అణ్వస్త్రాల ఆధారిత దేశాలు అన్నటువంటిది చాలా కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి జాబితాలో చేరాలనుకున్నటువంటి ఇరాన్ యురేనియం నిల్వల్ని తన దగ్గర పెట్టుకుంది. శుద్ధి చేసిన యురేనియం ఇప్పటికే 50% ఉంది. ఇంకొక 10% ఉంటే అణుబాంబులు తయారు చేయొచ్చు. ఇప్పుడు దాన్ని పేల్చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధపడుతుంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రదేశాల మీద అణుబాంబులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇరాన్ చెప్తుంది. అంటే ఇది పరోక్షంగా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్తుంది. అంటే ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిణామాలు ఉంటాయని చెప్తుంది. ఈ అణు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది.